హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు సారీ చదివిడి ఎలా తయారు చేయాలి? చదివిడి అంటే అందరికీ తెలిసిందే కదా! చాలా ఇష్టంగా తింటాం. పల్లెటూరులో ముఖ్యంగా ఇష్టంగా తినేది చదివిడే కదండీ! మన చంటిపిల్లల సారీతోనేంటి, పెళ్ళయ్యాక ఏంటి ఎక్కువగా చేసుకునేది. ఇది పక్కా కొలతలతో ఎలా చేయాలన్నది మీకు చెప్తాను. 10 కేజీలు పంచదార అయితే తీసుకోవాలండి. కేజీకి ఒక గ్లాస్ తప్పు వాటర్ అయితే వేసుకోవాలి. గ్లాస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సాల్ గ్లాస్ తెలిసిందే కదా! సాల్ గ్లాస్‌తోనే మనం 10 కేజీలు పంచదారకి 10 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం బాగా మరిగించాలనమాట. పాకుండల పాకం వచ్చేలాగా. పాకుండల పాకం ఎలాగొస్తుంది, మాకెలా తెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కదా! చూడండి, చిన్న గిన్నెలో సన్నీళ్ళు అయితే తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక మనం ఈ పాకం మరిగింది వేసుకుంటే ఇలాగ ఉండకడుతుంది. ఇలా ఉండకట్టిన తర్వాత మనకు పాకం పక్కా పాకం అయితే తయారైపోయినట్టు మనకు తెలుస్తుంది కదా! మిక్సీలో లాలిక్కాయల పొడి అయితే మెత్తగా ఆడుకోవాలి. ఏంటి మెత్తగా రావాలంటే ఎలాగనుకుంటున్నారు కదా! పంచదార ఏసి ఆడితే వస్తుందండి. మెత్తగా వచ్చేస్తుంది. చక్కగా ముక్క ముక్కలుగా కింద రాకుండా. మనం కాచిన నెయ్యి కూడా వేసుకోవాలనమాట. కాచిన నెయ్యి, వేపుకున్న గసగసాలు కొంచెం కొంచెంగా వేసుకోండి. తర్వాత మళ్ళీ వేసుకోవాలి జీడిపప్పు ముక్కలు. అతి ముఖ్యంగా మనం ఏం చేయాలి, చదివుల్లో గుర్తొచ్చేది కొబ్బరి ముక్కలండి. కొబ్బరి ముక్కలు ఎలాగన్నది ద్వారగా చిన్న చిన్న ముక్కలు నెయ్యిలో బాగా ఏపాలన్నమాట. ఒక అరగంట అయినా సిమ్‌లో పెట్టుకొని ఏపుకుంటూ ఉంటే దాన్ని పచ్చితనం పోయి ఎండితనం వచ్చి రుచి అయితే పెరుగుతుంది. మనకి పాకము ఇయన్నీ వేసుకున్నాక తయారైపోయింది కదండీ! 15 కేజీలు పిండైతే వేసుకోవాలి. 10 కేజీలు పంచదారకి 15 కేజీలు పిండైతే వేసుకోవాలి. ఇదే ముఖ్యమైనది కదా! ఇప్పుడు ఇలా తిప్పుతా ఉండాలనమాట. ఎక్కువ సేపు తిప్పాలండి. చక్కగా పిండి వేసుకుంటూ తిప్పుతా ఉండాలనమాట. గెడ్డలైతే రాకూడదు ఉండలు ఉండల కింద. ఈ తిప్పుతూ ఉండంలోనే చదివిడి తయారవుతుంది. మనం వేడి వేడి మీద బిందెలో నెయ్యి వేసుకొని చదివిడి వేసేసుకుంటమే. స్టీల్ బిందెలైతే నిండుగా పెట్టేసుకోవాలండి చక్కగానే. అలా చదివిడి అలా పడిపోతుంది వేడివేడిగా. మనం కొన్ని కొన్ని ఉంచుకున్నాం కదండీ! జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, గసగసాలు ఏపుకొని ఉంచుకున్నయి అయి పైన జిమ్ముకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని